న్యాన్య న్యాన్య నేను వచ్చేసాగా. మా నాన్నను కూడా నేను ఇలా పిలుచుండేమో. అరే చిన్నప్పుడు పిలుచుంటావులేరా నీకు తెలియదు అయ్యిండు, కానీ పెద్ద పిల్లలేదుగా, లాజిక్కే. సో తనూజ వర్సెస్ రామ్ మధ్యలో సంజన గారు లైవ్లో ఏం జరిగింది ఆ ప్రోమో, ఇది ఈ విషయం చెప్పడానికి పరితపిస్తున్నా బ్రో నేను రాసుకొని. ఒక మీటింగ్, దాని తర్వాత ఇంకో ప్రోమో, దాని తర్వాత ఇంకోటి, వరుసగా ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే పెద్దగా ఉండదు, 15 minutesలో మ్యాక్సిమం 20 minutes లాగొట్టేస్తా. దాని తర్వాత ఎపిసోడ్ రివ్యూ కూడా చెప్పుకోవాలి, అందులో కూడా మాట్లాడతాం కాబట్టి అందులో ఇంత డీటెయిల్గా చెప్పలేమో అని చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరి సైడ్ తీసుకోను బ్రో. నేను ఎవరి సైడ్ అని తీసుకుంటే నా సొంత కవిత్వం అందులో పెట్టేస్తాను కదా, మీకు నీట్గా చదివి అక్కడ ఏం జరిగిందని చెప్తా. అందులో ఎవరిది ఎక్కడ నాకు ఎలా తప్పు అనిపించింది కూడా చెప్తా. దాని తర్వాత ఇంక మీ ఇష్టం, మీరు ఏదన్నా నేను తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే నేనేం చెప్పినా మీరు ఏంటారు కాబట్టి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియోని లైక్ చేసి చూడండి. సో లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది. మీరు చేస్తున్నది నాకు తెలుసు, కానీ నేను చెప్తా ఉంటే అది నా బాధ్యత అనమాట. మీరు చేయట్లేదు అనుకోండి, నేను ఏం చేస్తాను తెలుసా, నేను ఒక లైక్ ఇటువా అంటా నేను, అప్పుడు మీకు సిరాకు వస్తుంది. అందుకోసం అని చెప్పి లైక్ కొట్టండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇంకొకళ్ళు ఎవరైనా ఇమిటేట్ చేస్తాను, ఇలాగా కొంచెం మంచిగా ఇమిటేషన్ నేర్చుకుంటా. చిన్నప్పుడు చేసేవాడిని తెలుసా మిమిక్రీ, కొంచెం పెద్ద అయిన తర్వాత వదిలేసా. సో మ్యాటర్ ఏంటంటే, నిన్న తనూజ గారి కాఫీ పౌడరు లేపేద్దాం అని చెప్పి తీసే అని చెప్పి సంజన గారు చెప్తారనమాట. ఎవరికి? ఫ్లోరా గారికి. తీసేసిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ పంపిస్తాడు, మళ్ళీ ఇంకో ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఏదో పెడతారు అయ్యని చెప్పి. ఫ్లోరా గారు అలా, మరి ఫ్లోరా గారు అలా పంపిస్తారంటే చూద్దాం ఏదో అవుతుంది కానీ అంటే ఫ్లోరా గారు వెళ్ళి, అంటే నేను వెళ్తే డౌట్ వచ్చేస్తుంది ఆవిడ బెడ్ దగ్గరికి వెళ్తే, నువ్వు వెళ్తే రాదని చెప్పి. ఇక్కడ సగం ఈ రణరంగంలో సగం రణాలని, అంటే సగం యుద్ధాలని రచిస్తుంది మాత్రం స్క్రిప్ట్ రైటర్ మాత్రం సంజన గారే. సో ఆయన అర్జునుడు అయిపోవటం వల్ల ఏమో కానీ ఈవిడ శ్రీకృష్ణుడు అయిపోయింది. మొత్తం అంతా ఈవిడ ముందు నడిపిస్తూ ఉంటుంది, నేను తీయలేదు నాకు తెలియదు అంటూ ఉంటుంది. సో ఫ్లోరా గారు తీశారు, ఒక్కొక్క యుద్ధం, షాంపూ, నెక్స్ట్ అదేంటది ఒక టవలు, దాని తర్వాత ఒక గుడ్డు, ఇప్పుడు ఈ కాఫీ, థమ్సప్, అలాగ ఒకటొకటి అన్నీ ఆవిడ పేరు మీద సీజన్ అలా అంకితం చేయాలి ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి. ఫ్లోరా గారు తీసి ఎక్కడో దాచారు, నిన్న ఆవిడేం పట్టించుకోవాలా. ఈరోజు ఆవిడ కాఫీ తాగుదాం అనుకున్నారు, అవ్వలేదు. సో కొంచెం ట్రిగ్గర్ అయ్యారు, ఎందుకంటే ఆవిడ వరకు వచ్చిన కాఫీ కాబట్టి ట్రిగ్గర్ అయ్యారు. ఇది ఒక ఇష్యూ. సో ఒక ట్రిగ్గర్ పాయింట్. దీని తర్వాత నెక్స్ట్ రీతు అంటది, సంజన గారికి నీకు ఇష్యూ అయింది కదా, ఆవిడే లేపేసి ఉంటారని చెప్పి. నిన్న ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఉందో అక్కడ శ్రీజ కోసం దేనికోసం సరే ఆడాలి, ఆవిడ గేమ్ మీరు ఎలా డిసైడ్ చేస్తారు, ఇద్దరు కొంచెం అరుచుకున్నారు కదా, దానివల్ల ఏమో అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ ఏమో వాళ్ళిద్దరికీ గొడవ అయితే నాతో మాట్లాడటం మానేసిందని చెప్పి ఆయన బాధపడతాడు, ఎందుకంటే ఈయన ఆవిడ అమ్మ కదా. సో ఈయనదొక పాయింట్. సో సంజన గారికి గొడవ అయింది, సంజన గారి మైండ్లో ఒకటి ఉంది. ఇమాన్యుల్తో మాట్లాడలేదు, ఇమాన్యుల్ మైండ్లో ఒకటి ఉంది. ఈవిడ కాఫీ పోయింది, ఈవిడ మైండ్లో ఒకటి ఉంది. సో ముగ్గురు మైండ్లో ఒక్కొక్క విషయం ఒక్కొక్కటిగా రన్ అవుతుంది. మనం డీప్గా వెళ్తుంటే చెప్తున్నా. సో ఒక్కొక్క మైండ్లో ఒక్కొక్క విషయం రన్ అవుతుంది, ఎవరు ఏంటి అన్నది. నెక్స్ట్ ఇమాన్యుల్ సుమన్ మాట్లాడుకుంటారు. ఇమాన్యుల్కి ఆకలేస్తుందంట. ఇది ఇంకా రెండో విషయం, ఇమాన్యుల్ మైండ్లో ఉన్న రెండో విషయం ఏంటంటే ఆకలేస్తుంది. బ్రేక్ఫాస్ట్ కట్ అన్నారంట. ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ తినమండి అనేది, ఫ్రూట్స్ ఉన్నాయి తినొచ్చు ఫ్రూట్స్. అయితే బ్రేక్ఫాస్ట్ ఎందుకు కట్ అన్నారా అంటే సరుకులు లేవంట. సరుకులు ఉన్నాయి కదా అంటే మళ్ళీ 2-3 రోజులు రావాలి, సరిపోవు కదా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ కట్టు, ఫ్రూట్స్ తినాల్సిందే, లంచ్ డిన్నర్ అన్నట్టు ఏదో ప్లాన్ చేసుకున్నారంట. అది ఇమాన్యుల్కి నచ్చలా. సుమనన్న అరే అటువంటి తింటావా, అరే ఆరెంజ్ తింటావా అంటే చివరికి బొప్పాస్కాయ కట్ చేయమని కెప్టెన్కి చెప్తూ ఉంటారు, పప్పాయి. నెక్స్ట్ తనుజ, రాము, ఇమ్ము. సో రాము, ఇమాన్యుల్ బయట కూర్చొని ప్రియా అనుకుంటా బట్టలు దిగుతూ ఉంటే అక్కడ కూర్చొని ప్రియాతో మాట్లాడుతూ ఉంటారు. అక్కడ తనుజ వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు అడగలేదు అందరినీ టీ తాగుతారు అని చెప్పంటే అంటాడు, అంటే ఫ్లోరా గారిని అడగలేదంట అని. సో ఫ్లోరా గారికి ఇప్పుడు సపరేట్గా టీ చేసి ఇస్తారనమాట. రాము ఆమె ఆడుంది, ఆమె వాష్రూమ్లో ఉంది అంటాడు. దానికి తనుజ ఏమంటుందంటే, నేను సుమనన్న, ఇమాన్యుల్, సంజన అని చెప్పి, ఇంకా రామే ఇది సారీ సంజన, మేము నలుగురికి అని చెప్పాము, సంజన గారికి అని చెప్పాము, నలుగురు మెంబర్కి అని చెప్పాము, వాష్రూమ్కి వెళ్ళి నేను అడగలేదు అంటాడు. అంటే తనుజ గారు అంటారు, అందరినీ అడిగానని ఎందుకు చెప్పావు, మరి నాకు చెప్పాల్సింది కదా ఆవిడ వాష్రూమ్లో ఉండేదని. సో అసలు ఈవిడ ఆయన చెప్పిందంటే ఒకసారి అందరినీ కనుక్కోరా అని. ఈయన వెళ్ళి కనుక్కొని వచ్చి 4 అని చెప్పాడంట. సో 4 ఫ్లోరా గారిని అడిగామంటే అడిగానే ఏదో చెప్పాడు. సో అడగలేదో చెప్పాలా ఫ్లోరా గారి గురించి. ఇప్పుడు ఏమంటాడంటే ఆవిడ వాష్రూమ్లో ఉందంటాడు. మరి అందరిని అడిగేవారా అంటే, మరి అడిగానన్నావు కదా, మరి చెప్పాలి కదా ఫ్లోరా గారు వాష్రూమ్లో ఉంది అని చెప్పి. నేను వెళ్ళి అడిగేదాన్ని కదా అని చెప్పి అంటే అది కావాలా వద్దని అంటే ఒకేసారి టీ పెట్టేద్దాం అయిపోయింది అని చెప్పి. ఎందుకు ఒకేసారి పెట్టాలి, మల్టిపుల్ టైమ్స్ పెడితే ఏమైద్ది అని మీరు అనుకోవచ్చు. దానికి కూడా ఇందులో ఆన్సర్ వస్తూ ఉంటుంది. ఈయన అంటాడు వాష్రూమ్కి వెళ్ళి అడగలేదు అన్న తర్వాత ఇవి ఇలా చెప్పిన తర్వాత రామంటాడు, హరీష్ అన్నకి నేను 4 చెప్పానంటాడు. రాము ఒక్కొక్క మాట కొన్నిసార్లు నాన్ సింక్లోకి వెళ్తూ ఉంటుంది. ఇది నేను 2-3 రోజుల నుంచి చెప్తున్నాను. కొంత చెడ్డోడు కాదు కానీ నాన్ సింక్లో కావాలని చేస్తున్నాడు అంటే ఐఎమ్ నాట్ షూర్, కావాలని కాదు, కొన్నిసార్లు అలా నాన్ సింక్లో ఉంటుంది. నెక్స్ట్ తనుజ గారు, వాష్రూమ్ పాయింట్ ఎందుకు రైస్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు అడగడానికి అవ్వకపోతే చెప్పేస్తే
నాకైతే వెళ్ళి నాకు చెప్పేసి నేను వెళ్ళి అడిగేదాన్ని కదా, నేను వాష్రూమ్కి వెళ్ళాలి అడుగుతాను అని అంటే కనీసం నాకు చెప్తే నేను వెళ్ళి అడిగేదాన్ని కదా అని చెప్పి, మరి సంభవం అతనికి స్కిప్ అయిపోయి ఉంటుంది. సార్ రామంటే ఇప్పుడు ఏమైంది అని సింపుల్, నేను అది అనుకోండి ఇప్పుడు ఏమైంది దానికి ఎందుకు ఎంత, ఇంకోసారి టీ పెట్టి ఇచ్చేస్తే అయిపోద్ది కదా, ఎలాగో మనం పెట్టేది కాదు కదా, ఉన్నారు కదా పోని అనుకుంటే వాళ్ళు చేస్తారు కదా, మనకేమైందని చెప్పి. ఆవిడ వెళ్ళిపోగానే రామ్ ఏమంటాడంటే టార్గెట్ చేస్తుంది మెల్లగా అని చెప్పి, అంటే రామ్ని తనుజ గారు టార్గెట్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాడు. నాకు కోపం వస్తుంది గట్టిగా అంటాడు. ఒక్క నిమిషం, నాకు కోపం వస్తుంది గట్టిగా వస్తుంది అని చెప్తే ఇమాన్యుల్ పక్కన ఉంటాడు అనమాట. ఇదే ప్రాబ్లం తనుజాతో, ఎక్కడో కోపం వేరే వాళ్ళ మీద చూపిస్తుంది అని చెప్పి. నాకది అనిపించింది, ఎందుకు అంత గట్టిగా అరుస్తూ మాట్లాడారు, ఏమైంది అందులో అని చెప్పి. కానీ ఫస్ట్ ట్రిగ్గర్ పాయింట్ ఏదైతే కాఫీది ఉందో అది, కానీ కాఫీకి రామ్కి ఏంటి సంబంధం? సరే అడిగాడో అడగలేదు, ఏమైంది ఒకదానికే కదా, దానికి ఎందుకు అరిచారని చెప్పి నాకు అర్థం కాలేదు, ఎందుకు గట్టిగా మాట్లాడటం. సరే అని అనుకున్నాం. నెక్స్ట్ ఆవిడ చూపిస్తే అది కరెక్ట్ కాదు, టీ పౌడరు దానికి ఆవిడే చూసుకోవాలి కదా, ఆవిడ కుకింగ్ మానిటరు, వీడేం చేస్తాడు అన్నట్టు. రాము నేను ఫుడ్ మానిటరు, నేను ఫుడ్ మానిటర్ అన్నా, నేను ఎందుకు అడుగుతాను, నేను ఓనర్నా లేబర్నా అని అంటాడు ఇక్కడ. కానీ మరి ఇదే డైలాగ్ అక్కడ ఆవిడ చెప్పినప్పుడు నేను అడగను అని చెప్పుంటే బాగుండేదని అనిపించవచ్చు. కానీ ఎవరైనా ఏదైనా అడిగితే నో చెప్పలేని మనస్తత్వం రామ్ది. సో పోనీ కంప్లీట్గా ఫినిష్ చేసుకొచ్చాడంటే ఎక్కడో చోట స్కిప్ అయిపోతాడు, ఓ పాయింట్ వచ్చి ఇంకోలా అది కన్వే అవుతుంది. నెక్స్ట్ ఇమాన్యుల్ ఫుడ్ మానిటర్ అంటే ఏంటి అని చెప్పి ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఫుడ్ మీదకి డైవర్ట్ అవుతుంది అనమాట. పవన్ కూడా వస్తాడు అక్కడ. సో ఇప్పుడు టిఫిన్ చెప్తాను, ఇప్పుడు టిఫిన్ కట్ చేస్తారు అని చెప్పి ప్రియాకి చెప్తాను, టిఫిన్ కట్ చేశారు ముందు తినేయండి అంటే, ఉన్నది ముందు తింటే అయిపోయాక చూసుకోవాలి కానీ దాచుకొని తర్వాత మిగిలాక తినడం ఏంటి, ఇప్పుడు ఆకలితో ఎందుకు ఉండాలి అంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూస్ ఉండొచ్చు ఇందులో. ఇమాన్యుల్ కూడా రాంగ్ అని అన్నాను నేను, ఇమాన్యుల్ కూడా రైటే. బట్ నేనేమంటానంటే ఒక బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసుకొని 2 పూటలు అన్నం తినడం బెస్టా, 3 పూట్ల తినేసి 2 రోజులు పస్తుండడం అంటే అయిపోయింది అనుకో రేషన్, అప్పుడు ఏంటి బిగ్ బాస్ ఇవ్వకపోతే కంప్లీట్ మొత్తం ఉండాలి కదా. సో ఈ యాంగిల్లో కూడా ఇమాన్యుల్ ఆలోచించాలి. ఆలోచించి ఒకవేళ మన రైట్ అనుకున్నప్పుడు డిస్కస్ చేసి ఇలా ఎందుకు అని చెప్తే అవుతుంది. ఇదే ఫస్ట్ టైం జరుగుతుంది ఎలాగా అంటే కాదు, ఇక్కడ కూడా క్లారిటీ వస్తుంది. అంటే ఓనర్స్ ఇంతకుముందు ఉన్న ఓనర్స్ ఏం చేశారు అని చెప్పి. నెక్స్ట్ రాము మాట అంటాడు, నేను రామ్ మాటకి ఏకీపిస్తాను ఏంటంటే అన్న రేషన్ ఆటోమేటిక్గా వస్తుంది అన్న అని చెప్పి. ఎగ్జాక్ట్లీ నేనే అనుకున్నా. ఓన్లీ వాళ్ళు కనుక ఫుడ్ వేస్ట్ చేసి పడేసి కొల్లబెట్టి పారబోసేస్తూ ఉంటేనే బిగ్ బాస్ టీం చూస్తూ ఉంటారు. అప్పుడే ఆ రేషన్ కటింగ్లు ఎన్ని జరుగుతాయి. నిజంగా కడుపు నిండా తిని మంచిగా ఆడుతూ ఉంటే కనుక పంపిస్తూనే ఉంటారు. ఎంత ముందు సీజన్స్లో కూడా మనం చూసాం, కరెక్ట్గా ఉంటే పంపించడం, ఎక్స్ట్రా ఐటమ్స్ ఇటు అన్నీ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు బాగా ఆడితే, లేదంటే లేదు. సో నేను అది ఎప్పుడు అనుకుంటామంట, ఫస్ట్ ఉంచాలని వాళ్ళు అనుకోరు కదా, అయిపోతే పంపిస్తారు. ఇంతకుముందు కూడా చూసాం, వాళ్ళు వెళ్ళి గోధుమ ప్యాకెట్ పంపించండి, ఒక రైస్ ప్యాకెట్ పంపించండి, పంచదార ప్యాకెట్ పంపించండి ప్లీజ్ బిగ్ బాస్ అంటే పంపించేవాడు ఆయన. వీళ్ళు ఎందుకు మరి ఇంత హడావుడి చేస్తాం నాకు అర్థం కాలేదు. అయిపోయాక ఫ్రూట్స్ తినడం ఏంటి అని చెప్పి, ముందు అవగొట్టకుండా ఇంకా ఈ ఫ్రూట్స్ ఇవన్నీ ఏంటి, ముందే ఆపుకొని ఇప్పుడు ఉండాలి ఆ పస్తులు అని చెప్పి ఆయనది ఒక ఫుడ్ పాయింట్ ఆయన మైండ్లో రన్ అవుతుంది. ఒకటి తనుజ మాట్లాడలేదని ఇంకోటి ఫుడ్ పాయింట్. నెక్స్ట్ పవన్ వస్తే చెప్తాడు ఏంటిది అంటే, అన్న 6 ప్యాకెట్స్ ఉన్నాయి అన్న రైస్ అని. 6 ప్యాకెట్స్ రైస్ ఉన్నాయంటే ఈ 25 కిలోల బ్యాగులు కాదు. మొన్న ఎవరు అన్నారన్నమాట, ఒక పూటకి ఒక ప్యాకెట్ అయిపోద్దంట. అంటే 6 ఏంటి 2 అయిపోతుంది తొందరగా అన్నట్టు వాళ్ళు. కొద్దిగా మన రైస్, కొద్దిగా టెనెన్స్కి వచ్చిన రైస్ తీసుకొని దాంతో పులిహార ఏదో ఒకటి చేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ అలా తింటే బాగుంటుంది కదా, ఈ బ్రేక్ఫాస్ట్ కట్ చేయడం ఏంటి, సో అలా బ్రేక్ఫాస్ట్ కట్ చేయొచ్చా, మీకు ఇలానే వచ్చాయి కదా సరుకులు, మరి మీరు ఇలాగే చేశారా అన్నట్టు అడుగుతాడు అనమాట పవన్. మేము ఫ్రూట్స్ తిని ఉండేవాళ్ళం, ఫస్ట్ అనేస్తాడు మేము ఫ్రూట్స్ తిని ఉండేవాళ్ళం మేము కూడా అని చెప్పి. వాళ్ళకు కూడా షార్టేజ్ వచ్చింది, తగ్గినాయి. తినేవాళ్ళు ఎవరెవరో అంటే అలా కూడా కాదు, తినేవాళ్ళం సర్దుకునే వాళ్ళం, బట్ ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగేవాళ్ళం. ఇక్కడ కూడా అడిగింది కదా అంటే నన్ను అడిగింది, నేను బ్రేక్ఫాస్ట్ కావాలన్నా, రామ్ కావాలన్నా, సంజయ్ గారు కావాలన్నా, అయినా పెట్టలేదే అన్నట్టు మాట్లాడతాడు అనమాట కొద్దిగా. అయితే ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే, వీళ్ళు కూడా సర్దుకునేవాళ్ళు ఫుడ్ అటు ఇటు అయినప్పుడు. హరీష్ మాట అంటాడు, హరీష్ గారు ఏమంటారంటే, వీళ్ళు తెగ తింటున్నారు, ఏదో ఆకలితో ఉన్నట్టు తింటున్నారు, సర్లే కరెక్టేలే ఇటు నుంచి వచ్చారు కదా అని చెప్పి. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు రేషన్ అయిపోద్దని. వీళ్ళు 3 పూట్ల, అసలు ఇంతకుముందు ఒక పూట వండించుకుంటే 2 పూటలు తింటాం అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, కూరగాయలు ఉంటే తర్వాత చూసుకుందాం కానీ అన్నట్టే ఉంది వాళ్ళ మాటలను బట్టి. నెక్స్ట్ సంజన అండ్ రీతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సంజన గారు నేను జరుగు గెలిపిస్తా అన్న. ఏ టాస్క్ మాట్లాడుతున్నారంటే ఓనర్ నేను టాస్క్ మాట్లాడుతున్నారు. ఆవిడ వద్దు అంది, నా గేమ్ నాది అంది. షీ వాంట్స్ టు హ్యావ్ ఏ ఫిజికల్ గేమ్ విత్ యూ. తను నీతో ఫిజికల్గా ఆడాలనుకుంది, అందుకనే అక్కడ ఇమాన్యుల్ది ఖాళీగా ఉంది, ఇక్కడ రాముది ఖాళీగా ఉంది, అక్కడే గేమ్ అయిపోయేది, నేను తను గెలిపించేదాన్ని. సో కాదే అలా అంది. దాని తర్వాత ఇద్దరికి అయిందిగా డ్యామేజ్ మీ ఇద్దరికి అని చెప్పి సార్ ఏమన్నారు, వీకెండ్ వచ్చి ఇది సపోర్టింగ్ గేము, ఇక్కడ సపోర్ట్ చేసుకొని ఆడాలి అన్నారు. కానీ ఏం చేశారు మీరు, మాత్రం ఒప్పుకోలేదు. దాని తర్వాత వెళ్ళిపోమన్నా వెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళీ ఆవిడ ఉన్నప్పుడు నాకు సపోర్ట్కి రావట్లేదు అని చెప్పి పరిచింది. ఎందుకు మా హార్డ్ వర్క్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి మేమని. నేను ఈ పాయింట్ చెప్పాను మీకు.
అక్కడ వద్దంటం ఏంటి, తర్వాత రీతు వచ్చి మీద కూర్చుంటే అప్పుడు సంజన గారిని పిలవటం ఏంటి సపోర్ట్కి? ఇదే న్యాయం, ఇది ఎక్కడ కరెక్ట్ తనుజ గారు చేసిందంటే, లేదు లేదు అప్పుడు బొమ్మలకు వద్దంది, ఫిజికల్ దానికి సపోర్ట్గా రమ్మంది అని చెప్పి ఎవరో కామెంట్ కూడా చేశారు. ఈ బొమ్మలది ఫిజికల్ అని కాదు, ఏదైనా ఒకటే, ఇంకా సపోర్ట్ కావాలంటే సపోర్ట్ అంతే, మంచిగా అయిపోతుంది, ఇంకొక 10 weeks మనం మామూలుగా ఉంటే అయిపోద్ది అని చెప్పి. సో ఆ కోపం ఇంకా తనుజ గారి సంజన గారు క్యారీ చేస్తున్నారు. నిన్న కెప్టెన్సీ టాస్క్లో ఒకటి ఉంది, అది క్యారీ చేస్తున్నారు. దానికి ముందు కాఫీలు అయిపోయారు, అదొకటి. ఈవిడ మనసులో కూడా కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు తనుజ గారి మనసులో కూడా ఆవిడ కాఫీ తీసేసుకుందని ఈవిడికి తెలుసు, అయినా ఏమనలేదు. ఆవిడ మనసులో కూడా ఒకటి ఉంది. ఎవరి మనసులో వాళ్ళకి ఒకళ్ళ మీద కోపాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ తనూజ గారు, నెక్స్ట్ రీతు, పవన్ కూర్చొని బెడ్ మీద కూర్చొని ఒకరికొకరు స్పూన్తో తిరిపించుకుంటా కూర్చొని ఏదో అచ్చట్లు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు రామ్ వస్తాడు. అక్కడ రామ్ వచ్చి కూర్చుంటాడు. కూర్చోగానే తనూజ గారు అంటారు, ఒరే నీకు దండం పెడతారా అని చెప్పి రామ్కి అంటారు అనమాట. కాఫీ టీ అడగాలి అన్నప్పుడు అందరినీ అడుగురా, లేకపోతే అడగద్దని చెప్పి 2 times పెట్టిస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఫ్లోరాకు పెట్టారు, నాకెందుకు పెట్టరని వస్తుందిరా అని చెప్పి. సో అదంటే ఆవిడ పాయింట్. రెండోసారి పెడితే ఏమవుతుందంటే ఫ్లోరాకు పెట్టారు కదా, నాకు పెట్టు అని అన్నారంట. అంటారు. అన్నప్పుడు మీరు ఏం చెప్పాలి? ఆవిడ ఒకసారి కూడా తాగలేదండి, ఒకసారి తాగుతుంది, రెండోసారి కాదు ఇది అని చెప్పాలి. దానికి ఏమైంది నాకు అర్థం కాల. ఒకళ్ళిద్దరు ఇంత పెద్ద హౌస్లో మిస్ అవుతారు. కానీ చెప్పే విధానం, ఈవిడ విధానం కూడా, మన కామనర్స్ విధానాన్ని ఎలా కామెంట్ చేస్తున్నామో, సెలబ్రిటీస్ కొంతమంది ఒకళ్ళిద్దరు విధానాలు ఇలాగే ఉంటున్నాయి. దాని గురించి గట్టిగా మాట్లాడట్లా, పోతున్నాయి. నేనే అది ఎక్కువయ్యాక గుర్తొస్తూ ఉంటాయి. సో ఎంత ఈజీగా చెప్పేస్తున్నావు తెలుసా, వాష్రూమ్కి వెళ్ళింది అడగాల అని చెప్పి, ఆవిడకి సపరేట్గా పెట్టాల్సి వచ్చింది అది అని చెప్పి. ఏమైంది పెడితే? ఇప్పుడు ఒక గుడ్డేగా అని అనుకున్నప్పుడు ఒక టీయేగా అని అనుకోలేమా? అనుకోవచ్చు కదా. నెక్స్ట్ రాము, సంజన గారు ఏం చెప్పారంటే ఆవిడ లేరు, ఆవిడకి వద్దని చెప్పింది అని. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్. ఏదో ఒకటి ఒక సెంటెన్స్ ఏదో ఒకటి ఈయన పాస్ చేశాడు. సో సంజన గారే చెప్పారంట, ఫ్లోరా ఆవిడ లేదు, ఆవిడకి వద్దని చెప్పింది అని ఆవిడ చెప్పారంట. ఇప్పుడు ఆవిడ చెప్పారా లేదా అన్నది నేను అక్కడ లైవ్లో నాకు కనిపించలేదు. ఇప్పుడు కింద మీరు నువ్వు సరిగ్గా లైవ్ చూడట్లేదు అనొద్దు. నేను ఆ టైంలో ఈ వీడియో చేయటమో, లేంటి నేను సినిమాలో ఉండటమో, సినిమా రివ్యూ చేయడమో చేస్తుంటాను. సో అలా మిస్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ ప్రకారం చెప్తాను. ఆవిడ ఎగ్జాక్ట్గా ఏం చెప్పింది అన్నది తెలియదు, నా నిజంగానే తెలియదు. నెక్స్ట్ తనుజ, ఈవిడెవరు చెప్పడానికి ఆవిడకి వద్దని చెప్పి అని అంటది. ఆవిడ కూడా యాక్చువల్గా అదే డైలాగ్ అంటది, అది వేరే విషయం. కానీ రాము బలవంతంగా పెట్టలేం కదా, వాళ్ళకి వద్దన్నప్పుడు మనం ఎలా పెడతాము అని చెప్పి అంటారు. అన్న తర్వాత టీ మిగిలింది, దాని తర్వాత కూడా అయినా సరే ఎందుకు పెట్టారు, అది ఇవ్వచ్చు కదా అని అంటాడు. ఓ టీ మిగిలింది, ఒక కప్పు మిగిలింది, ఎందుకు పెట్టడం, అసలు పాయింటే కదా, అక్కడ ఉంది కదా, ఇవ్వచ్చు కదా అంటే అది అడగచ్చు కదా మీరు అంటాడు. అది బర్నీ గారు తాగరంట అని చెప్పి బర్నీ గారి పేరు వస్తుంది అందులోంచి. తనుజ అంటారు మళ్ళీ తర్వాత తాగడానికి ఆవిడ దాచిపెట్టుకుంటున్నాడు. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తుంది. ఏమొస్తుందంటే రీతువును తనుజ ఏమనుకుంటారంటే ఆవిడ టీ తాగలేదు, ఆవిడ టీ దాచిపెట్టుకుంది అనుకుంటారు. రామ్ ఏమంటాడంటే ఆవిడ టీ తాగింది ముర్రో, ఆవిడ వేరే టీ అది, ఎక్స్ట్రా టీ అది, ఆవిడ తర్వాత తాగుతానని దాచిపెట్టుకుంది అంటారు. అప్పుడు తర్వాత 2-3 సార్లు చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఓహో అని చెప్పి. అప్పుడు ఆవిడ అంటది, సరే ఫ్లోరా గారు లేరు వద్దని చెప్పి చెప్పిందా అని మళ్ళీ అడిగిద్ది. అవును అంటాడు అన్నాడు. ఇంక ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు నేను పాయింట్ చెప్తానండి, నిజంగా టీ వల్ల వెళ్ళి అంత రచ్చ చేయాలంటే ఇట్స్ నాట్ టీ, ఇట్స్ కాఫీ యాక్చువల్లీ. సో టీ వల్ల జరిగిన యుద్ధం కాదు ఇది, కాఫీ వల్ల. అంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ నా కాఫీ దొబ్బేశారు అన్నది రన్ అవుతుంది. గుడ్డు వల్ల ఎంత జరిగిందంటే కాదు, ఇట్స్ నాట్ ఎగ్, ఇట్స్ సంజన గారు ఆ రోజు జరిగిన యుద్ధం. ప్రతి యుద్ధానికి పైకి కనిపించే కారణం ఒకటి ఉంటే వెనకాల కారణం ఒకటి ఉంటుంది. మన లైఫ్లో కూడా మనం చేసే యుద్ధాల్లో కూడా అంతే, పైకి మాత్రం ఏదో కారణాలు చెప్తాం కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇంకా దానికన్నా దరిద్రమైన ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి. ఇది కూడా సంథింగ్ సిమిలర్. ముందు కనిపిస్తుంది టీ, వెనక కనిపిస్తున్నది కాఫీ, అది రన్ అవుతుంది. సో ఆవిడ మీద ఏదో అరాలి, ఏదో చేయాలి, అప్పుడే మన ఎమోషన్ నాన్న ప్రేమతో బయటకు వచ్చినట్టు వస్తుంది. తనుజ గారు సంజన గారి దగ్గరికి వెళ్తారు. తనుజ గారు మీరు మార్నింగ్ టీ తాగారా అంటారు. ఆవిడ అవును అంటది. మరి ఈ టీ ఏంటి అంటది. అది ఎక్స్ట్రా చేశారు అంటారు ఆవిడ. తనుజ గారు మీరు మార్నింగ్ ఫ్లోరాకి వద్దు అన్నారా అంటది. సంజన గారు నేనెందుకు పట్టించుకుంటా, నాకేమో నేను పట్టించుకోలేదు అంటారు. వెంటనే తనుజ గారు అదేంది ఆవిడ పట్టించుకోలేదని చెప్పారు అని చెప్పి రామ్ వైపు తిరిగిద్ది. నేను పట్టించుకోలేదు, నువ్వేమో ఆవిడ చెప్పిందని నువ్వు అంటావు అని చెప్పి. అరే బ్యాటరీలో అంటావు, ఒడియమ్మో నేను 15 నిమిషాలు అవగొడతాను అవ్వలేదు. సంజన నేను నాది చూసుకుంటే చాలు, నాకు ఇవన్నీ అవసరం లేదంటే రామేమో లేదు 4 ఛాయలు పెట్టమన్నారు, నేను 4 ఛాయలు పెట్టాను అని చెప్తారు. సంజన గారు అంటారు నేను ఫ్లోరాది పట్టించుకున్నానా అని చెప్పి అంటే రామ్ నడుతారు అన్నమాట, గట్టిగా అడుగుతారు. ఆవిడ కూడా గట్టిగా అరుస్తారు. ఏంటి రామ్ నేను ఫ్లోరాది పట్టించుకున్నానా అనగానే రాము నేను తాగను అన్నారు అని చెప్పి సంబంధం లేకుండా వేరే మాట మాట్లాడతాడు. అవుట్ ఆఫ్ ద లైన్, అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నట్టు వేరే ట్యాంజెంట్ లేదో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత నాకు కావాలి అన్నారు, ముందేమో నేను తాగను అన్నారు. సో నాకు కన్ఫ్యూజన్ కొద్దీ నేను ఎవరిని అడగలేదు, ఆవిడని అడుగుదామంటే ఆవిడ లేదు అంటాడు. ఫ్లోరాని అడుగుదామంటే ఫ్లోరా లేదు అంటాడు. లోపల ఏం చెప్తాడు, తనుజ గారు వద్దని చెప్పారంటాడు. ఎక్కడేమో తనుజ గారు ముందు తాగనన్నారు, నేను కన్ఫ్యూజన్ కొద్దీ ఆవిడని అడగాల వద్దని చెప్పి అడగలేదు అంటాడు. దీనికి అసలు ఏ సంబంధం ఉండదు. అది కనీసం ఆపోజిట్గా చెప్పినట్టు కూడా ఉండదు, వేరేదేదో చెప్పినట్టు ఉంటుంది.
దానికి సంజన అంటారు పక్కన ఆ టిష్యూతో ముందు కవర్ చేయి, ఆ టీని ఏదో కవర్ చేయని ఏదో చెప్తారన్నమాట. తనుజ టీ లేదు మీకు అంటారు. అలాగే ఇక్కడ సంజన గారికి కాలేదు కదా, ఆవిడకున్న ఏజ్కి కాలిన బయటికి చెప్పకుండా ఏమంటారు, సరే ఎవరైనా తాగని ఆ టీని ముందైతే కవర్ చేయి, ఏమైనా మాట్లాడేటప్పుడు క్లారిటీగా ఉండండి అని చెప్పి తనూజ కొంచెం సంజన గారిని అంటారనమాట. వాడు అంటున్నాడు ఫ్లోరాకి ఇక్కడ లేదు అని చెప్పి సంజన చెప్పారు, ఫ్లోరా ఇక్కడ లేదు వద్దు అని చెప్పి సంజన చెప్పారనంటే సంజన ఏమో ఫ్లోరా మాటలు నన్ను లాగద్దు గట్టిగా అరుస్తారు ఇక్కడ సంజన గారు మాత్రం. మధ్యలో వచ్చి మజాక్ చేయకు అని చెప్పి రామ్ మీద అరుస్తారు. నువ్వు మధ్యలో వచ్చి నా పేరు తీసుకుని మజాక్ చేయకు, నన్నెందుకు లాగుతున్నారు, నేనెందుకు పట్టించుకుంటా, ఆవిడ తాగాల వద్దని, ఐఎమ్ నాట్ హర్ మదర్ అని. నాకేమర్థమైందంటే తాగుతారా లేదంటే ఆవిడకి అర్థమైందంటే ఆవిడ డిసైడ్ చేస్తుంది, ఫ్లోరా గారు తాగాలా వద్దా అన్నది ఆవిడేదో డిసైడ్ చేస్తున్నట్టు ఆవిడకి అర్థమైంది నాకు తెలిసి, నేను అనుకుంటున్నా కరెక్ట్గా. ఆ తర్వాత ఆవిడ ఫ్లోరాకి చెప్పినప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు చెప్తాను నువ్వు తాగాలా వద్దా అని చెప్పని, తాగుతారా లేదా అని కాకుండా నేను ఎందుకు చెప్తాను తాగాలా వద్దా అని, ఐఎమ్ నాట్ హర్ మదర్ అని చెప్పి నేను చెప్పానని చెప్తారనమాట. రామ్ వచ్చి ఆవిడ చెప్తుంది ఏంటంటే అని చెప్పి తనూజకి చెప్పబోతాడు. తనూజ ఎక్కడ ఇంకా సీరియస్ అయిపోతారు ఆయన మీద. సో నువ్వు నాకేం చెప్పావు చెప్పు అని చెప్పి గట్టిగా అరుస్తారనమాట. ఫ్లోరా ఇక్కడ లేదు, టీ వద్దని చెప్పారా అంటే రాము ఫ్లోరాకి టీ వద్దు అని కాదమ్మా తల్లి అని చెప్పి ఇంకో మాట చెప్తాడు స్టేట్మెంట్ వెరైటీగా. ఫ్లోరాకి టీ వద్దమ్మా కాదమ్మా తల్లి అనగానే ఆవిడ అరే ఏంట్రా అని చెప్పి అటు తిరిగి పవన్ రీతి మీదకి హెల్ప్ కోసం వెళ్ళిపోతాడు. అరే ఏంట్రా వీడు ఇంకా వేరేది మాట్లాడుతున్నాడు. ఇక అంతా ఇక్కడ వరకు తనూజ గారు రైటే, నేను రాంగ్ అన్ను. ఆయన అక్కడ మాట చెప్పాడు ఇక్కడ మాట చెప్పాడు, ట్రిగ్గర్ అవుతున్నారు. ఈ లోపల సంజన గారు ఏడ్చారు. సంజన గారు అసలు నేనేం చేయకుండా నన్ను ఎందుకు లాక్కొచ్చారని ఆవిడ ట్రిగ్గర్ అవుతున్నారు. రామ్ ఏదేదో మాట్లాడుతున్నాడు. దాని తర్వాత రే ఇక్కడ చూడండి రా అని చెప్పి వాళ్ళని తెచ్చుకుంటారు. పవన్ ఫ్లోరా గారు లేరు వద్దని చెప్పారు ఎవరో అని అంటాడు. ఆయన కూడా తన సంజన గారి పేరు చెప్పడు, మళ్ళీ ఎవరో అన్నారు అన్న విధంగా చెప్పాడు అన్న విధంగా చెప్తారు. తనూజ ఫ్లోరా ఇక్కడ లేదని చెప్పానా అని చెప్పి అంటారు అనమాట. అన్న తర్వాత ఆ ఫ్లోరా ఇక్కడ లేదని చెప్పాడా లేదా అని అడుగుతారు. ఎస్ అంటారు. దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి అరుస్తారు నువ్వు దేనిలో ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి గట్టిగా రామ్ మీద అరుస్తారు. ఇక్కడి నుంచి కంప్లీట్ రాంగ్ తనూజ గారు. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఆ డ్యూటీ ఆయనది కాదు. సెకండ్ బేసిక్ పాయింట్ ఆయన చేశాడు, అందులో ఆబ్వియస్గా తప్పులు ఉంటే అది మీరే బేర్ చేయాలి, కానీ ఆయన అంటం వల్ల ఉపయోగం లేదు. ఆయన మీ టీమ్మేటో లేదా మీ కుకింగ్ పార్ట్నరో మీ కుకింగ్ మానిటర్ అయితే అడగచ్చు. మీరు పిలిచి అడగరా అని చెప్తే ఆయన ఏదో చేసుకొస్తే దానికి మీరు ఆయన బ్లేమ్ చేసి ఆయన మీద అరవటం తప్పుంటారే ఎక్కడ మాట అక్కడ మాట చెప్పి ఒక రేంజ్ వరకు కూడా ఓకే. దాని తర్వాత ఇలా గట్టిగా అరవటం మాత్రం అసలు బాల. పోనీ ఎక్కడ అరుస్తున్నారా నేను ఈ విషయం మీద పాయింట్అవుట్ చేస్తానంటే మామూలు మాటల్లో కూడా ఆయన ఏదో చెప్తుంటే అన్నట్టు గెసరేసుకోవడం నువ్వు పోరా బాబు అని అనేయటం అలాంటివి వేస్తున్నారు, ఈజీగా వేస్తున్నారు అన్న మాటలు. నిమిషానికి ఒక మాట మాట్లాడుతున్నావు, మాట్లాడకు నువ్వు ఇంకా అని చెప్పి సంజన గారు ఏమన్నారని చెప్పావు, ఫ్లోరా గారు ఇక్కడ లేరు వద్దన్నారని చెప్పావా, అన్నావా లేదా అని అడుగుతారనమాట. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి ఆవిడ చెప్పంగానే అలా కాదు ఫ్లోరా లేరు అంటున్నాడు, ఇదేంటిది 2 మాటలు మాట్లాడుతున్నాడని చెప్పి రామేమో ఫ్లోరా గారు అని చెప్పి ఏదో చెప్పబోతుంటాడు. తను ఆపే అని చెప్పి చిరాపడతారు. ఎంత రాంగ్. కంప్లీట్ ఉన్న టాపిక్ని కావాలని అంటే ఇక్కడ ఇమాన్లో మాట అంటే నేను దానికి ఎగ్రీ చేస్తాను. యాక్చువల్గా నేను నమ్మి మాట్లాడటానికి వచ్చాను చూడు అది నా తప్పు అని చెప్పి ఇది ఒకసారి కాదు 2 సార్లు అయింది అని చెప్పి ఇక్కడ ఇమాన్యుల్ వచ్చి నీట్గా నీ పని నువ్వు చూసుకోరా వెళ్ళిపో అని చెప్తాడు. సంజన గారు నా పేరు మాత్రం లాగండి నాకేం సంబంధం లేదంటే ఇమాన్యుల్ ఫుడ్ కోసం నువ్వేం పట్టించుకోకరా, నువ్వు వెళ్ళు ఎవరిని అడగద్దు అది నీ డ్యూటీ కాదని చెప్పి చాలా సీరియస్గా సింపుల్గా అని చెప్తాడు అనమాట. రామేమో నేను కేవలం సుమనన్న కోసం నా కోసమే అడిగాను అని చెప్పి ఇంకా చెప్పబోతాడు. మా కోసం అడిగాను, ఈ లోపల తనూజ గారు మిగతా వాళ్ళని అడగమన్నారు, ఇందులో నా తప్పేం లేదు, నేను అడగడానికి వెళ్ళి వాళ్ళు ఎవరు లేకపోతే నేను వచ్చేసాను ఏదో చెప్పబోతా ఉంటాడు. కానీ ఇక్కడ కట్ చేస్తారన్నమాట. నేను ఎవరిని అడగండి అన్నారు, నేను ఎవరిని అడగలేదు అన్నట్టు ఇక్కడ వాళ్ళని అడిగాను ఇంక మిగతా వాళ్ళని అడగలేదు అని చెప్తాడు. ఆవిడ వాష్రూమ్లో ఉందంటే నేను అడగలేదు అంటాడు. ఇది రైటే, కానీ లోపల నువ్వు చెప్పింది వేరే ఇక్కడ చెప్పింది వేరే కదా రాము. లోపల చెప్పు ఇక్కడ ఒకలా చెప్పు, నీకు రేపు వీడియో చూపిస్తారు నాగార్జున కాన్వర్సేషన్ మొత్తం నాకు తెలిసి అయితే మాత్రం. ఫ్లోరా గారు లేరంటే నో ప్రాబ్లం అని చెప్పినా అంటాడు. మరి ఫ్లోరా గారు లేరు అని అక్కడ వరకే సంజన గారు చెప్పారా, ఫ్లోరా గారు లేరు అన్న తర్వాత అక్కడ వరకు చెప్తే వద్దు అని చెప్పి రామ్ యాడ్ చేసుకున్నాడా అన్నది ఒక క్లారిటీ. దాని తర్వాత పక్కన వెళ్ళి మాట్లాడుతుంటే తనుజ గారు రామ్ ఇక్కడ నేనేమైనా అసిస్టెంటా అనే వర్డ్ ఏదో లాగినట్టున్నాడు. దాని తర్వాత తనుజ గారు ఓయ్ అని చెప్పి ఇంకా స్పీడ్గా వస్తారు. నువ్వు నా అసిస్టెంటా, నీ అసిస్టెంటా కాదా అని చెప్పి నేను అనలేదు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇప్పుడు అంటున్నావు కదా అదేదో అప్పుడే చెప్పాల్సిందని. అంటే నేను ఎప్పుడైతే నేను అడిగానో టీ కాఫీలు ఎవరికైనా కావాలంటే నేను అసిస్టెంటా నేను ఎందుకు చెప్తాను నువ్వు చేసుకో అని చెప్పాలని. రామ్ నువ్వు చెప్పలేడు కదా మిగతా వాళ్ళగా, అందుకని వెళ్ళాడు. సగం పని అయింది, సగం కన్ఫ్యూజ్ అయ్యాడు, సగం ఏదో యాడ్ చేసుకున్నాడు. రాము తప్పు ఉంది. తనుజ గారిది అందరికన్నా ఎక్కువ తప్పు ఎందుకు ఉందంటే అలా అరవటం ఆయన డ్యూటీ కాదు, ఆయన చేత మీరు చేయించిన తర్వాత అందులో తప్పులు జరిగినాయి. నేను కూడా బీయింగ్ ఏ మేనేజర్ నేను ఒకరికి బీయింగ్ ఒక లీడర్ నేను కూడా ఎవరికైనా వర్క్ ఇస్తే వాళ్ళు సరిగ్గా చేయకపోతే దాని రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకోవాలి. వాళ్ళు తీసుకోరు. ఏదైనా తీసుకుంటే మా ఇద్దరి మధ్యలో పెడతాను, అందరు ముందు కలిపి దాన్ని పెట్టేసి ఈడ చేసి ఈడ చేశాడు ఈడిదే తప్పు అది నేనేం కాదు నేను శుద్ధపోస అలా ఉండదు.
అది లీడర్షిప్ కాదు. మీరు అక్కడ ఒక లీడర్గా తనకి ఇచ్చినప్పుడు తను తప్పు చేస్తాడు మీకు అర్థమైనప్పుడు మీరు సపరేట్గా తీసుకెళ్ళి మాట్లాడారు. నువ్వు ఇలా చెప్పి ఇక్కడ ఇలా చెప్తున్నా ఏంట్రా అని అంటే ఒకలా ఉంటుంది. అక్కడ ఇద్దరు కలిసి అరుచుకున్నా కూడా ఒకలా, అందరి ముందు అలా అరవడం ఆయన మీద అసలు కరెక్ట్ కాదు. సో తను చెప్తుంది, సంజన గారు నేను మీ దగ్గర రాకముందు 3 సార్లు నాకు లోపల చెప్పాడు, నేను కనుక్కొని వచ్చానంటే సంజన గారు అంటారు నేను మీ ఇద్దరి మధ్యలో లేను, నా పేరు లాక్కండి అంటారు. దాని తర్వాత వాళ్ళు పవన్ పిలుస్తారన్నమాట, రావుని పిలుస్తూ ఉంటే పిలవకండి అంటది. పవన్ రీతో సైడ్ కూర్చుంటారు, వాళ్ళు పిలుస్తారు రామ్ని, రావు సార్ మాట్లాడుకుందాం అంటే తనుజేం వద్దు అంటే పిలాలి అంటాడు. ఇది రెండోసారి జరిగిందంటారు. వాళ్ళకి అర్థమైంది. ఏం అర్థమైందంటే ఇవి గట్టిగా అరిచింది, వాడు చిన్నోడు అంత గట్టిగా అరాల్సిన నెసిటీ లేదు, గట్టిగా అరిచిందని. ఇప్పుడు మామూలుగా మాట్లాడితేనే న్యాయ అని మాట్లాడుతున్నప్పుడు కాకుండా మిగతా టైంలో మాట్లాడితే అరిచినట్టే ఉంటుంది సగం. దాంతో ఇంకా వాడు అరిస్తే అది ఓవర్గా ఉంది, చాలా అంటే చాలా ఓవర్గా అనిపించింది. సంజన గారు నేను చెప్పానంట నీకు టీ, ఫ్లోరాకి చెప్తాను నీకు టీ కావాలని, హూ ఐ టు టెల్ యూ, ఐ యువర్ మదర్ ఆర్ వాట్ అని చెప్పి ఆవిడ విషయంలో ఆవిడ చెప్తుంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ అండ్ సుమనానికి చెప్తుంటాడు. ఇమాన్యుల్ అక్కడే చాలా రాంగ్ అన్న ఇది, వాడి మీద అలా అరవటం, నీ పని నువ్వు చేసుకోవాలి, నీ పని వాడితో చేయించి వాడు సరిగ్గా చేయకపోతే మళ్ళీ వాడిని అంటున్నావేంటి అది అని చెప్పి. చూడండి గాయస్, ఎక్కడో చోట ఇది సడన్గా కట్ అయిపోతుంది, ఇంకక్కడే లాస్ట్ మూమెంట్, ఇంక టాటా బాయ్ బాయ్ అన్నట్టే, దీన్ని ఇంకా సాగదీ నేను. ఎక్కడో కోపం వాడి మీద చూపిస్తుందని, ఆ కాఫీ కోపమే ఇంత ఫైరింగ్కి కారణమైంది. దట్టు సంజన గారు ఇన్వాల్వ్ అయ్యారు అనే వాటికి ఇంకా స్పీడ్గా వచ్చారు. అదిదా మ్యాటర్. టీ రెండోసారి పెట్టడం, టీ మూడోసారి పెట్టడం పెద్ద ఇష్యూ కాదు. సంజన గారు ఇందులో ఇన్వాల్వ్ అయినారు, సంజన గారి వల్ల పెట్టాల్సి వచ్చింది అన్న దగ్గర వచ్చారు. ఇక్కడ కూడా అంటాడు అంత గట్టిగా అడగాల్సిన అవసరం ఏముందన్నా, వాడి పిల్లోడు అరిచేస్తారా అది అని చెప్పి. సంజన వాడి పిల్లోడే అంటారు. మేడం మీరు అరిచారు, వాడి పిల్లోడే, మీరు కూడా ఆయన మీద అరిచారు. ఇమాన్యుల్ చాలా తప్పది, ఎవరి మీద కోపం వస్తే ఎవరి మీద పడుతున్నారు, వాడు నేను దొరుకుతున్నాము ఏమి అనమని చెప్పి మా మీద ఇస్తున్నారు, నన్ను కూడా అలాగే అన్నారు అన్నట్టు చెప్తా ఉంటాడు. ఎవరి మీద అన్నారు వాళ్ళ మీద చూపించాలని చెప్పి 1-2 సార్లు లోపల కన్ఫర్మేషన్ తీసుకొని ఓకే సంజన గారు అన్నారు సంజన గారు అని, ఇక్కడికి వచ్చి అలాంటి ఏంటన్న ఉద్దేశం అని చెప్పి. ఎగ్జాక్ట్లీ మ్యాటర్ అదే, సంజన గారితో ఫైట్, ఎందుకంటే ఆవిడ కాపీ దెబ్బేసింది తెలుసు కాబట్టి అది క్లియర్ చేయాలి, దాన్ని వేరే విధంగా డైరెక్ట్ చేసినట్టు అనిపించింది నాకైతే. సో 2 ఉన్నాయి ఇక్కడ, 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. సెన్స్ కాదు అదే అలా చేస్తుందండి, సెన్స్ కాదు అలా అరిచేస్తుందండి, అలా అరచ్చా అని చెప్తే సంజన గారు తన మెజర్మెంట్ లేకుండా చేశాడు. యాక్చువల్గా సంజన గారు ఏం చెప్తారంటే ఆయన మెజర్మెంట్ లేకుండా చేశాడు, ఒకటి ఎక్స్ట్రా మిగిలింది అంతే అని చెప్పి. నెక్స్ట్ రాముని తినమని చెప్పి వాళ్ళు తీసుకెళ్తారు, తర్వాత వీళ్ళు తీసుకొస్తారు తిను అని చెప్పి సంజన గారు తీసుకొచ్చి సభలో కూర్చొని ఇదంతా అవుతూ ఉంటుంది. చిన్నవి అవుతూ ఉంటే నువ్వు స్పోర్టివ్గా తీసుకో, మనసుకు తీసుకోకు, కోపం వస్తే ఏమరుస్తుందో తెలియదు తను అని చెప్పి చెప్తూ ఉంటారు. తనుజ లోపలేమో తనుజ వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. వాడి మాట నమ్మే కదా నేను వెళ్ళాను అంటే పవన్ ఇప్పుడు కూడా మళ్ళీ అంటే లోపలికి తీసుకెళ్తారు కదా మళ్ళీ చెప్తాడంట. సో కెమెరాలు ఉన్నాయి, రికార్డింగ్ అయింది, నువ్వేం టెన్షన్ పడకు, కాకపోతే ఏంటంటే ఎవరైనా గట్టిగా నిలదీస్తుంటే నాకు తెలిసి ఫ్రీజ్ అవుట్ అయిపోతున్నాడు, గట్టిగా అడుగుతుంటే సరే రికార్డు ఉన్నాయి కదా అనుకుంటారు. సో ఒకటి రాముది ఖచ్చితంగా మిస్కమ్యూనికేషనే, అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలా చెప్తున్నాడు. 2 తనుజ గారు అంత గట్టిగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా అంటే లేదు, కానీ రియాక్ట్ అవ్వడానికి ఏంటి ఆ కాఫీ వల్ల. ఆ కాఫీ ఆవిడ తీసినప్పుడు ఆవిడ మీద ఏదైనా రియాక్ట్ అవ్వాలి అవి చేసుకోవాలి, కానీ మధ్యలో ఈయన పెట్టి ఈయన మీద కోపం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈయన మీద ఎందుకు కరెక్ట్ కాదు అంటే ఈయన పని కాదు అది, మీరు ఆ పని చేయించినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. నిజంగా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఉంటాడు రామ్, అందరికి ఒక ఈజీ, ఎవరైనా ఏదైనా అనేయచ్చు, తిట్టేయచ్చు, అరిచేయచ్చు, వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఉంటుంది. 3 రోజుల నుంచి అదే ఫీల్ అవుతున్నాడు. ఖచ్చితంగా ఈ విషయాన్ని బిగ్ బాస్ టీమ్ టేకప్ చేసి అడ్రస్ చేయాలి, ఎక్కడ తప్పు జరుగుతుంది, రామ్ కమ్యూనికేషన్ రాంగా, రామ్ కమ్యూనికేషన్ అయితే రామ్కి అర్థమయ్యేలా చెప్పాలి, ఇంకో నువ్వు ఇలా ఇక్కడ చేస్తున్నావు ఏంటంటే రామ్ నేను సరిగ్గా తీసుకోవట్లేదా, ఎందుకు తీసుకోవట్లేదని ఈ విషయాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. అలాగే ఇమాన్యుల్ కూడా రామ్ మీద జోకులు వేస్తున్నాడు, ఇంకా రామే డిపెండెంట్, రామ్ దానికి ఫీల్ అయితే మాత్రం ఇమాన్యుల్ కూడా దీనికి బాధ్యత వస్తాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ ఎందుకు ఇంత పర్సనల్ తీసుకుని మాట్లాడుతున్నాడంటే తనుజ కొద్దిగా ట్రాక్ తప్పేస్తుంది, నెక్స్ట్ తర్వాత సోఫాలో కూర్చొని ఏదో మాట్లాడుకుంటారు కూడా, బర్నీ గారికి కూడా చెప్తాడు. అలాగే బర్నీ గారి గురించి కూడా చెప్తాడు, తనుజ ఏదైనా చేయాలనుకుంటే త్రూ బర్నీ గారు చేస్తుంది, ఆయన చెడ్డ అయిపోతున్నాడని ఆ పాయింట్ కూడా చెప్తాడు. సో అలా 2-3 పాయింట్స్ ఇమాన్యుల్ కూడా ఉన్నాయి ఇందులోంచి. సో ఇది నైట్ మనం ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకా దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే ఇంత టాపిక్ మళ్ళీ అందులో కవర్ చేయలేను కదా, సో అక్కడ ఓవర్వ్యూ చెప్పేస్తాను, దానికోసం చెప్పి ఇక్కడ ఇంత డీటెయిల్గా చెప్పాను. లైక్ చేయండి, వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.